హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పర్వి బ్లాగ్. ఈ రోజు యోగా సెగ్మెంట్లో మనం నేర్చుకుందాం శక్తిబంధ ఆసనాలు. వీటిని ఎనర్జీ బ్లాక్ పోస్చర్స్ అని కూడా అంటాం. ఈ ఆసనాలు శరీరంలోని శక్తి ప్రవాహం అంటే ఎనర్జీ ఫ్లోని మెరుగుపరుస్తుంది. వెన్నెముకలో ఎనర్జీ బ్లాకేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి, హార్ట్ ఇంకా లంగ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా స్పైన్ స్టిఫ్నెస్ తగ్గించడానికి, ఫర్టిలిటీ ఇష్యూస్ పోగొట్టడానికి, ఆడవారిలో మెన్స్ట్రువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి లాంటివి కంట్రోల్ చేయడానికి, పెల్విస్ ఆర్గాన్స్ ని టోన్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. వీటిలో ముఖ్యంగా మనం నేర్చుకుందాం గత్యాత్మక మేరువక్రాసన, చక్రీ చలనాసన, నౌకా సంచలనాసన. ఈ వీక్ గత్యాత్మక మేరువక్రాసన గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఆసనాతో బ్యాక్ స్టిఫ్నెస్ తగ్గి స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అయితే మీరు కనుక బ్యాక్ పెయిన్ లేదా ఇతర స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటే మీరు ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. అంటే మీరుగా కాకుండా ఒక ట్రైనర్ గైడెన్స్ లో యోగా చేయడం శ్రేయస్కరం. ఈ గత్యాత్మక మేరువక్రాసన ఎలా చేయాలి చూద్దాం. ముందుగా ప్రారంభక స్థితి. మీ కాళ్ళు రెండు చాపి స్పైన్ స్ట్రైట్ గా ఉండేలా కూర్చోండి. తర్వాత 2 to 3 feet డిస్టెన్స్ తో మీ కాళ్ళని ఇలా వీడియోలో చూపించిన విధంగా చాపండి. నెక్స్ట్ మీ చేతులని షోల్డర్ లెవెల్ కి చాపి మీ బాడీని ఒక సైడ్ కి ట్విస్ట్ చేసి ఆపోజిట్ లెగ్ ని టచ్ చేయండి. ఇక్కడ మీకు అందితే మీ బొటన వేలు కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా మీ కాలు పట్టుకోండి. ఇక్కడ ట్విస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఆపోజిట్ తో బొటన వేలుని టచ్ చేయండి. మీరు రైట్ సైడ్ కి అంటే కుడివైపుకి ట్విస్ట్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేత్తో కుడి బొటన వేలుని రైట్ టోని పట్టుకోవాలి. అదే మీరు లెఫ్ట్ సైడ్ ఎడమ వైపుకు ట్విస్ట్ అయితే మీ రైట్ హ్యాండ్ తో అంటే కుడి చేత్తో ఎడమ బొటన వేలుని లెఫ్ట్ టోని పట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 10 to 15 times ప్రాక్టీస్ చేయండి. ఇదే ఎక్సర్సైజ్ బ్రీతింగ్ తో చేయాలి అంటే స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇన్హేల్ శ్వాస తీసుకోండి, ట్విస్ట్ అయ్యేటప్పుడు ఎగ్జేల్ శ్వాస వదలండి, మళ్ళీ సెంటర్ కి వస్తూ ఇన్హేల్ శ్వాస తీసుకోండి, మళ్ళీ మరోవైపు తిరిగేటప్పుడు ఎగ్జేల్ శ్వాస వదలండి. ఇలా మీకు స్టార్టింగ్ లో బ్రీతింగ్ తో కష్టమైతే నార్మల్ బ్రీతింగ్ తో చేయండి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ బ్రీతింగ్ తో కోఆర్డినేట్ చేస్తూ అలవాటు చేసుకోండి. చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చక్రీ చలనాసన గురించి తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.